బస్ ఎక్కేటప్పుడు క్యూ పద్ధతి పాటించండి అని రాసి ఉంటది. ఎవరన్నా వింటారా? సీటు దొరకదని రన్నింగ్ లోనే మాత్రం ఎక్కుతారు. ఈ రోడ్డుపై 40 కిలోమీటర్ల స్పీడ్ మాత్రమే వెళ్లాలని రాస్తారు. కానీ నడిపేటోళ్ళకైతే బోర్డే కనబడది. బైకులు ఒక లైన్లా, కార్లు ఇంకో లైన్లో వెళ్లాలని పెద్ద సడక్ల మీద గీతలు పెడుతుంటారు. గా ముచ్చటే పట్టించుకోరు. రూల్స్ వాటిచ్చుట్లా ఉత్తమలమని ఫీల్ అయ్యేటోళ్ళు గీ ముచ్చట మంచిగా చూడు రిజేరా. ఓ కొడుకు, ఏడాదిలో 5 లక్షల టక్కర్లా 1,68,000 మంది పానాలు పోయినాయంటే చూడురిగా దేశంలో పరిస్థితి ఎట్లున్నదో. మళ్ళండ్ల 160 మంది పాడుసోళ్లే. ఇట్లా ఎందుకైతుందో సెంటర్ సడకుల మంత్రి నితిన్ గడ్కరీ సారే చెప్పిండు పార్లమెంట్ లా. Neither they have respect for the law and neither they have fear for the law. అగనట చెట్టం నా చుట్టం రూల్స్ గిల్స్ జాంతానే ఈ రోడ్ నా తాత జాగిరి అన్నట్టుగానే అడ్డగోలుగా నడుపుతాండ్రట. ఎవ్వలకి ఇంత బుగులు లేదట. కావచ్చు కూడా కొందరికి హెల్మెట్ పెట్టుకోమంటే హెడ్ఏకు, సీట్ బెల్ట్ పెట్టుకోమంటే సీదరా, రాంగ్ రూటే రైట్ రూటు, ఎర్ర లైటే పచ్చ లైటు, ముగ్గురు ఎక్కుతే మురిపం, సర్కస్ చేసుడు ఇష్టం. గిట్లయినాక ఇక టక్కర్లు కావా అని ప్రశ్నిస్తాండు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే గిన్ని గనం కావనేది సారు మాట. అందరం రూల్స్ పాటియాల్సిందే, కానీ కొన్ని యాక్సిడెంట్లకు చక్కదనాల రోడ్లు సుధా కారణమే సారు. ఆత్రమాత్రం వేస్తారు, 4 వద్దులకే కొట్టుకపోతుంది. ఆనకాలం వస్తే ఆగమాగం జగన్నాథం. ఇట్లేసుడు అట్లా పోవుడు మళ్ళేసుడు. కాంట్రాక్టర్లకు పైసలే పైసలు, అండ్ల పడి పబ్లిక్ కు దెబ్బలే దెబ్బలు. कि कॉन्ट्रैक्टर अगर ठीक नहीं काम करेगा तो बुलडोजर के नीचे उसको डलवा देंगे, याद रखना. కాంట్రాక్టర్లను బుల్డోజర్ కిందేస్తే కూడా అవసరం లేదు, కానీ సడకులు చక్కగా ఎందుకు వేస్తలేరో గట్టిగా అరుచుకోండి. వాళ్ళు రూల్స్ పాటించకుంటే ఏం చేయాలనో గది చేయండి చాలు.